క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవితో పాటు ఆమె అక్క దరిద్రాదేవి కూడా ఉద్భవించింది. ఈమెనే అలక్ష్మి అని, జ్యేష్ఠాదేవి అని కూడా అంటారు. లక్ష్మీదేవి సకల సంపదలకు, అష్టైశ్వర్యాలకు ఆదిదేవత అయితే అలక్ష్మి పేదరికానికి దేవతని అంటారు. అయితే దరిద్రాదేవి ఎంతో బద్ధకస్తురాలు కావడంతో ఉన్న చోటు నుండి ఎక్కడికి కదిలేది కాదు. ఆమె చెల్లెలైన లక్ష్మీదేవి కష్టపడే తత్వం ఉన్నందున ఎప్పుడూ చలాకీగా ఉండేది. కాబట్టి శ్రీ మహావిష్ణువు దరిద్రాదేవిని కాకుండా లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నాడు. అప్పటి వరకు తనతో కలిసి ఉన్న తన చెల్లెలు శ్రీ మహావిష్ణువుతో కలిసి వైకుంఠానికి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా దరిద్రాదేవి ఒంటరిదైపోయింది. తన అక్క ఒంటరిగా ఉండటాన్ని చూసిన లక్ష్మీదేవి బాధపడుతూ తన అక్క అయిన దరిద్రాదేవికి సరైన వరుణ్ణి వెతికి ఆమెకు వివాహం చేద్దామని లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును కోరింది.